మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరొకసారి దేవుని సన్నిధానంలో మనమందరము ఈ విధముగా సమకూర్చబడి దేవుని నామమును స్తుతిస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో మరి ఉత్సాహ గానములు చేయటానికి దేవదేవుడు మనకిచ్చిన ఈ చక్కటి తరుణమును బట్టి ఈ దినము కూడా మనం అందరము సజీవులుగా ఉండి దేవుని నామాన్ని స్తుతించడము ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఇంతవరకు మనం దేవుని సన్నిధిలో పాటలతోనూ వాక్యము చదువుతూ మరి ఎంతగానో మరి ముందుకు సాగాం. అదేవిధంగా మరి మరి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మరి ఆ సిస్టర్ గారు కూడా క్షేమకరంగా డిశ్చార్జ్ అయినారని విన్నసరికి చాలా సంతోషం వేసింది. వారి కొరకు చాలా పరిబద్ధముగా ప్రార్థన చేశాం. దేవా, వారిని ఎలాగైనా కాపాడండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారు క్షేమకరంగా ఇంటికి రావాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించాం. దేవుడు మనందరి ప్రార్థన విన్నాడని మనస్పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. వారు క్షేమకరంగా ఇంటికి చేరుకున్నారని ఆ వార్త వినేసరికి నేను ఎంతో సంతోషించాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కొద్ది నిమిషాలు మరి వాక్యంలోనికి వెళ్దాం. అమ్మగారు చెప్పినట్టుగానే ఒక 5 నిమిషాలు ముందుగానే మనము సెలవు తీసుకొని సెకండ్ సెక్షన్కి మనం సమయం ఇద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5:35. ఎవరైనా చదవండి దయచేసి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడుతురి. ఆమేన్. చాలమ్మా, వాక్య సందేశాన్ని చదివినిపించిన సిస్టర్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరమందు ఆశీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పూజనీయుడా, నిరంతరము స్తుతింపబడుతున్న మా దేవా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. రాత్రి అంతయు దేవా నీ దయా కిరీటమును మా మీద ఉంచి అయ్యా, నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరిని భద్రపరుచుకొని సురక్షితమైన నిద్రను మాకు అనుగ్రహించి ఏ అపాయము సమీపించకుండా, ఏ నష్టము ఆటిల్లకుండా కాపాడావునైనా నీకు వందనాలు. స్తోత్రములు 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 ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకున్నావు నాయన. అయ్యా, మమ్మల్ని ప్రాణములతో నిలబెట్టావు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినము తండ్రి నాయన నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినటానికి మేము వచ్చి ఉండగా ఈ మాటలు ప్రతిదీ కూడా మా జీవితాల్లో నాయనా మరి గొప్ప వెలుగును నింపుటకు, అయ్యా పరివర్తన చెందింపుటకు సహాయం చేయండి. కృపతో నింపండి. ఇప్పుడు వచ్చి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటావన్నాము. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చదువుకున్న వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చూడండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నట్టుగా
ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే, ఒక మనిషి అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాగున్నాడు అని అంటే మండుచూ ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడు అని అంటే ఆయన మండుచు ప్రకాశిస్తూ, ఒక దీపము ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో, ఏ విధంగా మండుతూ ఉంటుందో ఆ విధంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఆ యొక్క దీపము కింద కొంతమంది మరి ఆనందించుటకు ఇష్టపడుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ వ్యక్తి అనంటే, ఈ వ్యక్తి ఎవరు అనంటే బాప్తిసమిచ్చు యోహానుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడండి. బాప్తిసమిచ్చు యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప అద్భుతమో, చూడండి ఎంత గొప్ప ధన్యతో ఒకసారి ఆలోచించండి. ఒక మానవుని గురించి సాక్షాత్తు దేవుడే, పరము నుండి దిగి వచ్చిన గొప్ప దేవుడే సాక్ష్యమిస్తున్నాడనంటే ఆయనలో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో మనం ఆలోచించాల్సినటువంటి విషయము. ఎంత గొప్ప మరి విశ్వాసమునకు ఆధారము కలిగి ఉన్నాడో మనము చూడాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. అక్కడ అంటున్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. చూడండి, ఇక్కడ ఈ యోహాను యొక్క జీవితం గురించి మనం ఆలోచిస్తే, యోహాను అనగా అర్థం ఏంటంటే యెహోవా దానము అని అర్థం అంట. ఈ యోహాను మరి జకరియా ఎలిజబెతులకు జన్మించినటువంటి వ్యక్తి. అయితే జకరియా ఎలిజబెతులకు వివాహమైన తర్వాత చాలా కాలము వారికి పిల్లలు లేరని మనం చూస్తాం. వారికి పిల్లలు లేకపోవడం, వారు మరి జకరియా దేవుని సన్నిధిలో యాజకునిగా ఉండి బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. ఇదంతా కూడా మనకు బాగా తెలుసు. అయితే మరి దేవుడు ప్రత్యక్షమై దేవదూత ద్వారా జకరియాకు చెప్పినప్పుడు జకరియా నమ్మకపోగా అతనికి మూగవాడు కావడం, ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటి సత్యం. అయితే ఈ యొక్క జకరియా ఎలిజబెతులకు జన్మించినటువంటి వ్యక్తి మరి బాప్తిసమిచ్చు యోహానుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యోహాను ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం, లేక ఈయనలో ఉన్నటువంటి దేవుని ఆలోచనను నెరవేర్చగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటి అనంటే, యోహానులో ఉన్నది ఏంటి అనంటే అతను ప్రకాశిస్తున్నటువంటి దీపమై ఉన్నాడు. ఎంత దృఢ నిశ్చయిత కలిగిన విశ్వాసం ఉంటే ఇలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకుంటామో ఆలోచించండి. ఎంత గొప్ప మరి విశ్వాసపు ఆలోచన, విశ్వాసపు బీజము కలిగి ఉంటే ఎంత గొప్ప సాక్ష్యము పొందుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఈయన మండుచున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి దీపమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క మరి ఇంత గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి జన్మించటానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనంటే, ఇక్కడ మనం చూసినప్పుడు జకరియా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి దేవుని వాక్యము లేక దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మనం అక్కడ చూసినప్పుడు జకరియా నీ ప్రార్థన వినపడినది అని ప్రభువు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం.
జకరియా దేని కొరకు ప్రార్థించుంటాడు అనంటే ఆయనకు మరి సంతానము కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండింటాడని మనం అనుకోవాలి. అయితే ఎలాంటి కుమారుణ్ణి కన్నాడు అనంటే దేవుని కొరకు స్థిరత్వంతో నిలబడగలిగేటువంటి ఒక ఒక దృఢ నిశ్చయిత కలిగినటువంటివి, ఒక మంచి మన సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిని కని ఉన్నట్టుగా మనం చూస్తున్నామంట. ఎంత గొప్ప ధన్యత చూడండి. నేనేం చెప్పదలుచుకున్నాను ఈ వాక్యము ద్వారా అంటే, జకరియాకు ఎలిజబెతులకి మరి సంతానము కలగకపోగా వారు వృద్ధాప్యములో కూడా వారికి సంతానము కలగకపోగా వారు దేవుని సన్నిధిలో కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నారండి. దేవుని సన్నిధిలో కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. రెండవదిగా వారు దేవుని సన్నిధిలో యాజకత్వాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలోచిస్తే జకరియా ఎలిజబెతులు దేవుని పనిని సంపూర్ణంగా చేస్తున్నారు. వారి పని కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారండి. మరొకసారి మనం ఆలోచిస్తే దేవుని పనిని వారు సంపూర్ణంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అసంభవము, మరి అశాంతి, ఇంకా అపనమ్మకము, అవిశ్వాసము, నిర్లక్ష్యము ఇలాంటివి జకరియాలో మనం చూడము. ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని పని చేస్తే దేవుడు నాకు ఒక్క కుమారుణ్ణి, ఇంకా తెలుగు భాషలో మాట్లాడాలంటే ఒక్క నలుసును కూడా నాకు ఇవ్వలేదు. ఇంత భక్తిని చూపిస్తూ ఉన్నాము కదా, దేవుడు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నాడు అని చెప్పి వారు ఎప్పుడు కూడా మరి సంశయపడలేదండి. చెప్పాలంటే వారెప్పుడు కూడా ఇంకా నీరసించిపోలేదు. వారు దేవుని సన్నిధిలో నమ్మకంగా పనిచేస్తున్నారు. జకరియా దేవుని సన్నిధిలో నమ్మకంగా తన పనిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కూడా ఉన్నారు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ప్రక్రియ ఎలా అనిపిస్తూ ఉంది అని అంటే, మనము విశ్వాన్ని చూసినప్పుడు, విశ్వములో మరి భూమిని చూసినప్పుడు భూమి ఏం చేస్తుందంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంట అండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగటాన్ని రోజు ఏర్పడుతుంది, సూర్యుని చుట్టూ తిరిగి రావటాన్ని సంవత్సరం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ తన చుట్టూ తాను తిరగడము ఒక విధానం అయితే, అది సూర్యుని చుట్టూ తిరిగి రావడం కూడా మరొక విధానం. అలాగనే జకరియా కూడా ఏం చేస్తున్నాడు అనంటే, దేవుని పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. రెండోది, తన పని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు. తన పని కొరకు, దేవా నా పని కొనసాగించు, నా పని నెరవేర్చు, నాకు మరి సంతానాన్ని ఇవ్వు అని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుతున్నట్టుగా, అది ఎంతవరకు అంటే ముసలోళ్ళ ఎంతవరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో అడిగాడు. దేవుడు వృద్ధాప్యములో ఆయన మాట్లాడుతున్నాడు, జకరియా నీ ప్రార్థన వినపడినది. ఎంత గొప్ప అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆలోచిద్దాం, ఎప్పుడన్నా మన ప్రార్థన దేవునికి వినపడినదా? ఒకటి మనం ఆలోచించాల్సినది, ఎప్పుడైనా నా ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళిందా?
దేవుని సన్నిధిలో నా ప్రార్థన వినపడినదా అనేది మనం ఆలోచించాలి. చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, కొన్ని ప్రార్థన మనవుల కొరకు. అవి ఒక 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, 6 రోజులు చేస్తారు. అది జరగకపోగా దాని గురించి పక్కన పెట్టేస్తారు. కానీ ఈ ఉదయకాల సమయంలో జకరియా ఎలిజబెత్ యొక్క ఫ్యామిలీ లో నుండి మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటనంటే, ప్రార్థనలో ఎప్పుడు కూడా మనము నీరసించిపోకూడదు. రెండవదిగా, ప్రార్థనలో పెట్టిన ఆ మనవిని మరచిపోకూడదు. 4 రోజులు చేసి 5వ రోజు ఇంకా దాని గురించి మర్చిపోకూడదు. అది నిరంతరము జరిగేదాకా, నెరవేర్చబడేదాకా ప్రభు సన్నిధిలో ఎత్తి చూపుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనవుని ఎత్తి చూపుతూ, అయ్యా ఇదిగో నేను అడుగుతున్నాను అని ఏ రోజు ఆయన నెరవేరుస్తాడో, ఆయన చిత్తము ఎప్పుడు జరిగించాలని ఆయన ప్రణాళికలో ఉన్నదో, ఆయన చిత్తంలో ఉన్నదో అది నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడంటే మంచి దృఢత్వంతో నెరవేరుస్తాడు. మంచి దృఢత్వంతో ఆ పని నెరవేర్చబడుతుంది. ఇక్కడ ఎలిజబెత్ మరి ఈ ఫ్యామిలీ జకరియా ఎలిజబెత్లు వీరు దేవుని సన్నిధిలో అడగగా వారికి ఎలాంటి కుమారుణ్ణి అనుగ్రహించాడు అనంటే, ఆయన మండుచూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు, ఒక దీపములాగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అనేకులను అందులో ప్రకాశించటానికి ఉపయోగపడుతున్నాడండి. అనేకులు మరి ఆ ప్రకాశాన్ని స్వీకరించటానికి, ఆ వెలుగును స్వీకరించటానికి మరి యోహాను ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన దేవుడు ప్రార్థన వినే దేవుడు అనే మాటను మనం మర్చిపోకూడదు. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆయన నేను మొరపెట్టగా ఆయన మరి పట్టించుకోనట్టుగా ఉండే దేవుడు కాదండి మన దేవుడు. ఆయన సన్నిధిలో నిజముగా మొరపెట్టు వారి మొర వింటాను అని చెప్పి వాగ్దానం చేశాడు మన దేవుడు. కనుక ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నా, అననుకూలమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నా కూడా మన దేవుడు మన మొర వింటూ ఉంటాడు. మన మొర ఆయన ఆలకిస్తూ ఉంటాడు. మన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. మన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఆయన మరి ఎప్పుడు మనకు ఆయన సహాయం చేయాలో అప్పుడు చేస్తాడు. చాలా మందికి అదేంటో మరి వెంటనే జరిగిపోవాలంటారు. ప్రార్థన చేసి చేయక తొలికనే ఆమేన్ అనే లోపే మన కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటారు. ఏదైతే మనం అడుగుతామో అది వెంటనే మరి కావాలి అనుకుంటామండి. ఇది చాలా పొరపాటు. అలాంటి ఆలోచన చాలా పొరపాటు. చూడండి, దేవుడు మొర వింటాడు, మన ప్రార్థన వింటాడు. మనము నిజముగా మొర పెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. కానీ అది 10 రోజులు పడుతుందా, నెల రోజులు పడుతుందా, సంవత్సరం పడుతుందా, ఎన్ని రోజులు పడుతుందో అది దేవుని చిత్తములో ఉంది. తొందరపడకూడదు, టెన్షన్ పడకూడదు, జరుగుతుందా లేదా అనే సంశయంలో మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలనంటే నమ్మకంగా ఉండాలి. అందుకనే నిర్గమకాండములో మనం చూస్తే ఆయన ఒక గొప్ప మాటను అక్కడ మాట్లాడతాడు. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి
వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన మాటను ఎంత స్పష్టముగా తెలియజేస్తున్నాడో చూడండి. వారు పెట్టే మొర నేను వింటిని. చూడండి, దేవుడు వింటాడండి. దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. ఎవరి మొర వింటాడు అని అంటే, ఎవరి మొర వింటాడు అని అంటే అందరి మొర వింటాడు. ప్రతి వారి యొక్క బాధ ఆయనకు తెలుసు. ప్రతి వారి హృదయములోనున్న ఆవేదన, అంగలార్పు తెలుసు అండి. చూడండి, అరణ్యంలో ఉన్నది హాగరు. అరణ్యంలో ఉన్నది హాగర్ అండి. నీళ్లు లేక అలమటిస్తూ మొరపెట్టింది. దేవుడు ఏమన్నా వారికి తక్కువ చేశాడా అండి? అక్కడ జలాన్ని ఆమె కొరకు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడో చూడండి. ఆయన ఎంత గొప్ప అద్భుతమైన దేవుడో ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, దేవుడు మన మొర వింటాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మన పెట్టేటువంటి ఆ యొక్క కన్నీటి బొట్టును వ్యర్థం చేయడండి. కన్నీటి బొట్టును ఆయన వ్యర్థం చేయడు. ప్రార్థనలో, దేవుని సన్నిధిలో మనము మోకాళ్ళని తలుపు వేసుకొని మోకాళ్ళని ప్రార్థనలో మరి ఏడుస్తూ హృదయపూర్వకమైన దుఃఖముతో కన్నీటిని కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆయన నిజముగా మొర వింటాడు. ప్రియులారా, నేను చెప్పదలుచుకున్న రెండో మాట ఏంటి అనంటే, ఆయన వింటాడు. విని మరి సాదా సీదా పని చేయడండి. అంటే ఏదో కొద్దిగా చేసి కొద్దిగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తాడు. మన దేవుడు ప్రార్థన విన్నాక ఆయన ఎలాంటి పనులు చేస్తాడు అనంటే, చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తాడు. అద్భుతముగా ఆ మాట వినంగానే మనుషులు అంత గొప్ప కార్యం జరిగిందా అని ఆశ్చర్యపడే రీతిగా ఆయన కార్యం చేస్తాడు. అందుకనే ఆయన కార్యములు ఆశ్చర్య కార్యములు అని మనం చూస్తాం. ఆయన కార్యములు అద్భుత కార్యములు అని మనం వింటాం. ఆయన కార్యములు శూర కార్యములు అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. ఆయన సాదా సీదా పనులు చేయడు. ఆయన చేసేది అద్భుతమైనటువంటి పని. ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రజలు బాధను నిశ్చయముగా చూచితిని. దేవుడు చూశాడు. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఎంత గొప్ప మాట చూడండి. ఎవరు మాట్లాడతారండి ఈ విధంగా? చూడండి, ఎవరైనా బాధపడుతూ ఉంటే ఒక సమస్య కొరకు చాలా మంది చూసిపోయేటోళ్ళు కొందరు ఉంటారు. కొద్దిసేపు ఆ బాధను పంచుకొని పోయేటోళ్ళు మరికొంతమంది ఉంటారు. కొంతమంది అక్కడికి వెళితే మనమేమన్నా నష్టపోతామేమో అని అసలు వెళ్లకుండా ఉండేటోళ్ళు ఇంకొంతమంది ఎంతో కొంత ఆ బాధను తీర్చడానికి మరి సహాయం చేసేవారు మరికొంతమంది ఉంటారు. కానీ శాశ్వతంగా బాధను తొలగించగలిగే వారు ఎవరూ ఉండరు. శాశ్వతంగా ఆ బాధను తొలగించేవారు
ఎవరు ఉండరు. అది చేయగలిగిన వాడు సమర్థవంతమైనటువంటి దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనం విశ్వసించాం. ఆయన ఏం చేస్తాడు అనంటే సంపూర్ణంగా విడుదలనిస్తాడు. ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేస్తామో, ఏ సమస్య కొరకు దేవుని సన్నిధిలో కొన్ని దినాల నుండి ప్రాధేయపడుతూ మొరపెట్టుకుంటూ ఉంటామో, దేవుడు నిజముగా ఆ మొరను విని ఆ సమస్యను శాశ్వతంగా మరి నెరవేరుస్తాడని ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ప్రజలందరూ మొరపెడుతూ ఉన్నారు, అయితే వారికి శాశ్వతమైనటువంటి విడుదల వచ్చిందండి. ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి, దేవుడు శాశ్వతమైనటువంటి విడుదలనివ్వటానికి ఆయన ఎన్నో ఆలోచనలు ఆలోచించాడు. ఎంతో రిస్క్ కూడా తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషేను వారి కొరకు జన్మింప చేయడం, మోషే పుట్టిన వెంటనే రాజు ఆజ్ఞ ఇవ్వడం, వారందరిని చంటి పిల్లలందరినీ చంపివేయబడడం, అందులో మోషేను కాపాడడం. చూడండి ఎంత రిస్కో చూడండి. ఇదంతా చాలా రిస్క్ అయినటువంటి పని. కానీ దేవుడు ఆయన వీరి మొర విన్నాడు కదా, మొర విన్న తర్వాత పని చేయటానికి పూనుకున్నాడు కదా. ఎంత రిస్క్ అయినా భరిస్తాడండి, ఎంత రిస్క్ అయినా భరిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి ఆలోచన, నా ప్రజల మొర నేను విన్నాను, వారికి పెట్టే బాధను నేను తొలగించాలని చెప్పి దేవుడే మరి మోషేను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించటానికి, ఆయనను మహిమపరచడానికి వచ్చిన మనం అందరము కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన నిరంతరము ఒకే రీతిగా ఉండే దేవుడు అండి. ఆనాడు నిర్గమ కాండంలో ఒక విధంగా ఉండి, తర్వాత యోహాను సువార్తలో మరొక విధంగా ఉండి, తర్వాత ఈ కాలంలో ఇంకో విధంగా ఉండే దేవుడు కాదు. అక్కడ ఉన్నవాడు మరి ఇప్పుడు ఉన్నవాడు ఒకే దేవుడు. ఆయన ఆలోచన ఒకటే ఆలోచన. ఆయన మాట ఇచ్చితే తూచా తప్పకుండా నెరవేర్చగలిగేటువంటి దేవుడు. అక్కడ వారందరూ మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మొర విన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మరొక ఆయన మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము చదువుదాం. 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనం. నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు ఇప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరుల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు చాలు. ఇక్కడ ఇంకొక ఆయన మొరపెడుతూ ఉన్నాడండి, ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అనంటే, మరి కొర్నేలి అన్నటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు అంటున్నాడు, కొర్నేలి నీ ప్రార్థన వినపడెను. అక్కడేమో మరి మోషే దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రార్థన, వారి మొర వినపడినది. తర్వాత వారి శ్రమను చూశాడు, వారి బాధను చూశాడు, వారు పడ్డ ఆ ఘోరమైనటువంటి బాధలు చూస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కొర్నేలి చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన వింటున్నాడు. ఒక విషయాన్ని మనం ఆలోచించాలి.
ఎందుకు నేను ఆ మాటలు ఈ మాటలు తెలియజేస్తున్నాను అని అంటే నిర్గమకాండంలో ఉండే మాటలను ఇక్కడ కొర్నేలి మాటలను నేను తెలియజేస్తున్నాను అని అంటే, నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలు సమూహముగా కూడి చాలా మంది మొరపెడుతున్నారు. నిర్గమకాండంలో బహుజనము అక్కడ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. వారి బాధ బట్టి వారు పడే ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క వారు పెట్టే బాధ, ఐగుప్తీయులు పెట్టే బాధను భరించలేక వారు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ మనం చదివితే ఎంతమంది వీళ్ళు? ఒక 10 మంది ఉన్నారా? 20 మంది ఉన్నారా? 100 మంది ఉన్నారా? అంటే ఒక్క వ్యక్తే ఉన్నాడు అని చెప్పాలి. ఇక్కడ ఒక్క వ్యక్తే మొరపెడుతూ ఉన్నాడు. ఒక్క వ్యక్తి మొర కూడా దేవుడు వింటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడా? బయట ఉన్నాడా? అరణ్యంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడా అనేది ఆలోచన కాదు, కానీ ఒక్క వ్యక్తి మొర కూడా దేవుడు వింటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ మాటలు చదివినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే మనం కోర్టుకి వెళ్ళామనుకోండి, కోర్టులో ఒక్క వ్యక్తి పెట్టే మొర ఎవరు వినరు. అక్కడ ఒక్క వ్యక్తి మాట్లాడితే అది చెల్లుబాటు కాదు. వాడు నిజం మాట్లాడనియండి, అది సాక్షాత్తు నిజమే కానియండి, కానీ ఒక్క వ్యక్తి నిజము మాట్లాడినా కూడా అక్కడ పనికిరాదు. అబద్ధము నలుగురు కలుసుకొని మాట్లాడారనుకోండి, అది మరి ఆ జడ్జి ఆ మాటలను బట్టి జడ్జిమెంట్ ఇవ్వటానికి అక్కడ జరిగిపోతుంది. ఇది లోకానుసారమైనటువంటి తీర్పు, లోకానుసారమైనటువంటి ఆలోచన. కానీ ఇదిగో నీవు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, నీవు మరి ఆరాధిస్తూ స్తుతిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఉన్నాడే, ఆయన ఎలాంటి వాడు అంటే జనము మొరపెడితే ఆయన చూస్తాడు, వింటాడు. ఒకడు మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు. ఈ ఉదయ సమయంలో ఎంత దీవెనను మనం పోగొట్టుకుంటున్నాము, ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నాము, ఎంత అవకాశాన్ని వృధా చేస్తున్నామో. ఏంటి అదనంటే, ఒక్కళ్ళమే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే ఆయన వింటాడు. సమయము దొరికినప్పుడల్లా మరి దేవుని సన్నిధిలో మనము ఈ పని చేయగలిగితే ఎంత గొప్ప, మరి మనము ఆశించినది, మనం కోరుకునేది, మనకు కావాలనుకున్నది దేవుని సన్నిధిలో నుంచి మనం తీసుకోవచ్చు. అక్కడ అంటున్నాడు ఆయన, కొర్నేలి నీ ప్రార్థన వినపడెను. ఎంత ఆనందం వేస్తుందండి ఈ మాట చదివినప్పుడు, ఎంత ఉత్సాహం వేస్తుంది ఈ మాట చదివినప్పుడు. పాపం కొర్నేలి ఎన్ని దినాలు ప్రార్థన చేసింటాడో, ఒక్కడే ఎన్ని దినాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉండింటాడో, ఎన్ని దినాలు మరి ఈ ప్రార్థన పదే పదే చేస్తూ ఉన్నాడో. కానీ ఒకరోజు దేవుని దగ్గర నుండి వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? ఒకరోజు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి సమాధానము ఏంటి అనంటే, నీ ప్రార్థన వినపడెను. కొర్నేలి అదే కదా ఆలోచించేది, ఎన్నో దినాల నుంచి ఎదురు చూసేది ఈ మాట కొరకే కదా. నా ప్రార్థన దేవునికి సన్నిధికి వెళ్ళిందా లేదా, మరి వినపడిందా లేదా అని ఎన్నో దినాల నుంచి కనిపెట్టుకొని ఉండేది ఇదే కదా. అయితే ఒకరోజు సమాధానం వచ్చింది, రిజల్ట్ వచ్చింది, నీ ప్రార్థన వినపడెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరము కూడా ఆలోచిద్దాం. మన ప్రార్థన ఎంతవరకు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతుంది? మన ప్రార్థన దేవుని సన్నిధి వరకు ఎంతవరకు వెళ్ళగలుగుతుంది? ఒకవేళ రిజల్ట్ రావడం లేట్ కావచ్చు, ఒకవేళ ఆలస్యం కావచ్చు, ఒకవేళ మరి మరి ఎమ్మటే జరగకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన మాత్రం దేవుని సన్నిధిలో ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రార్థన విన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు ఆలోచించే దేవుడు. మన కొరకు ఆయన ఆలోచిస్తూ మరి ఆ మన యొక్క అక్కర్లను, అవసరతలను ఆయన తీరుస్తాడు. కానీ ఎప్పుడు అనంటే, ఎప్పుడు మనకు అవసరమో అప్పుడే ఇస్తాడండి. ఎప్పుడు మనకి ఏది అవసరమో ఆయనకు బహుగా తెలుసు. అన్నిటి కొరకు మనము తొందరపడకూడదు. అన్నిటి కొరకు మనము ఏమంటారంటే ఆవేశం పడకూడదు. ఆయన తగిన కాలం మందు ఆయన అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. జకరియా ఎలిజబెతులు ఊహించలేదు. ఈ వయసులో మీకు పిల్లలు కలుగుతారని చెప్పినప్పుడు జకరియా అంటే అసలు నవ్వాడనే మాట మనం చూస్తాం. అక్కడ చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఆ మాటలు చాలా ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడి సన్నిధిలో మరి దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆయన నవ్వుతాడు. అంటే నమ్మడు ఆయన. ఈ వయసులో ఏంటి అంటే ఆయనకు తెలుసు, ఆయన స్థితి ఏంటో తెలుసు. అసంభవం ఈ వయసులో నాకు పిల్లలు కలగడం, ఇప్పుడు నాకు ఎట్లా కలుగుతారు, ఏంటి మీరు చెప్పేది అని చెప్పి ఆయన నవ్వినట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడ ఒక ఏమంటారంటే ఒక టాస్క్ పెట్టినట్టుగా, లేకపోతే ఒక పందెం పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. సింపుల్గా మాట్లాడుకోవాలంటే, నీవు నిజంగా మరి కుమారుని కంటావు, అతనికి ఫలాని పేరు పెడతావు, ఎదుగో మరి ఇది నిజము అయితే నీకు మాటలు రావు అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన నెరవేరుస్తాడు. చాలా మంది ఏం చేస్తుంటారంటే 2 రోజులు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తారు, 3 రోజులు ప్రార్థన చేస్తారు. ఏంటి జరగట్లేదు, ఇంకా ఎందుకు జరగట్లేదు, ఇది జరుగుద్దా లేదా, ఇది నా జీవితంలో నెరవేరుతుందా లేదా, ఇది ఫలాని వ్యక్తి ద్వారా నెరవేర్చబడాలి కదా, మరి ఆ వ్యక్తి ఒకవేళ ఈ సమయంలో ఉంటాడా ఉండడా, ఒకవేళ ఉండకపోతే ఏంటి పరిస్థితి అని మనం ఆలోచిస్తూ ఉంటామండి. కానీ మన దేవుడు ఎలాంటి వాడనంటే, ఆయన నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన సన్నిధిలో మనము నిజముగా మొరపెడుతూ ఎదురు చూస్తూ ఉంటే ఆయన అద్భుతంగా మన కొరకు ఆయన కార్యములు చేయగలిగినటువంటి వాడు. అందుకనే అక్కడ మనం చూస్తాము, నీ ప్రార్థన వినపడినది, నీ ప్రార్థన వినపడినది. ఏ రీతిగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినా, ఏ రీతిగా మనము ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వింటాడండి. అందుకనే ప్రియులారా, మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేయటానికి, ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి ఆయన ఏకాంతములోనికి వెళ్ళిపోతాడు. ఒక్కడే వెళ్ళిపోతాడు. ఏకాంతంలోనికి వెళ్ళిపోయి ఒక్కడే ప్రార్థన చేసుకుంటాడు తండ్రికి. చూడండి, ప్రార్థనలో ఎంత గొప్ప అద్భుతమైనటువంటి రిజల్ట్ కనపడుతుందో చూడండి. ప్రార్థన ఎంత మానవునికి అవసరమో ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. కనుక మన జీవితంలో జరగాలంటే ప్రార్థన అవసరం, విశ్వాసం అవసరం. దేవుని సన్నిధిలో ఎదురు చూసే అనుభవంలో మనం ఉండాలి. ఆయన చేయగలిగిన పని ఎలాంటిదనంటే, అది సంపూర్ణంగా చేయగలిగిన దేవుడు. అది మరి సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చటానికి
మరి దేవుడు ఇష్టపడతాడు. దేవుడి మాటలు మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. కార్యక్రమం మరి అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. జాన్సన్ గారు, ప్రార్థన వలనే విజయము, ప్రభువా ప్రార్థన నేర్పించు అని పాట పాడతారా జాన్సన్ గారు? పాడుతాను. అన్న ఒక చిన్న మాట అనౌన్స్మెంట్, ప్రేయర్ రిక్వెస్ట్. ఈరోజు మేము ఫ్యామిలీతో కలిసి పలాస వెళ్తున్నాం. శ్రీకాకుళం ఏరియాలో ఉన్న పలాసకి వెళ్తున్నాం. ఈరోజు నైట్ 10 గంటలకు మాకు ట్రైన్ ఉంది. మేము ఈరోజు నుండి ఆదివారం వరకు కూడా అక్కడే ఉంటాం. కనుక మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. అక్కడ జరుగుతున్నటువంటి ప్రేయర్ మీటింగ్స్ల కొరకు దేవుడు బలంగా వాడుకోవటానికి కృపానుగ్రహించులాగున, మరలా తిరిగి ప్రయాణము దేవుడు సురక్షితంగా మాకు ఇచ్చులాగున మీరందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క కృప కాపుదల మాకు తోడుగా ఉండులాగున మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఓకే, వందనాలండి. తప్పకుండా ప్రార్థన చేస్తాము. యాకోబ్ పాస్టర్ గారి పలాస ప్రయాణం కొరకు, అక్కడ జరిగే సభలు దైవజనుడు బలముగా వాడబడిన ఉదయ సాయంకాలము తప్పకుండా ప్రార్థన చేస్తాము. మీరు తిరిగి క్షేమంగా వచ్చే వరకు. జాన్సన్ గారు పాట పాడండి. ప్రార్థన వలనే ప్రేమ, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రధానము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే ప్రేమము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడవకుండా నా పైనము సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పైనము సాగదయ్యా. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రార్థనలో నాటునిది పెన్నగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునిది పొందకపోగుట అసాధ్యము. ప్రార్థనలో నాటునిది పెన్నగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునిది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది మతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో పదునైన పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైన పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పైనము సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పైనము సాగదయ్యా. ప్రార్థన వలన. ఆమేన్, ఆమేన్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరము నిశ్చయము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయటం.
ఈ ఇర్మియా 33:3 తాళపు చెవి ప్రార్థనకు కీ వంటిది, తాళపు చెవి వంటిది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయను. ఇశ్రాయేలు జాతి ఐగుప్తులో ఉన్నప్పుడు మొర్రపెట్టారు. ఒక్క కొర్నేలి మొరపెట్టాడు. అన్య జాతి దేవుని ఎరుగటానికి, రక్షణ పొందుకోవటానికి కారకుడయ్యాడు అన్ని జనులు. దేవుడు మనందరి మొరను ఆలకిస్తాడు. మనందరిని బాధలను చూస్తాడు, దుఃఖమును చూస్తాడు, ఆయాసమును చూస్తాడు. శాశ్వతమైన పరిష్కారంతో మొరపెడితే ఆశ కలిగి ఆశను తీరుస్తాడు. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. మనం సేవించుతున్న దేవుడు ఎలాంటి వాడో చూస్తున్నాం కదా. అందరికీ ఉత్తరం ఇస్తాడు, అందరికీ గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తాడు, నెమ్మదినిస్తాడు, రక్షణనిస్తాడు. యోహానునిచ్చాడు. యోహాను మండుచు ప్రకాశించుతున్న దీపము, మండుచు ప్రకాశించుతున్న దీపం. జకరియా ఎలిజబెతులకు వృద్ధాప్యమందు వారి మొరను ఆలకించాడు. ఆయనకు సమస్తము సాధ్యమేనని రుజువుపరిచాడు. ఆయన చేయలేనిది ఏది ఉండదు అని నెరవేర్చుకున్నాడు. ప్రార్థన చేద్దాము. అబ్రహాం లింకన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఆశీర్వాదంతో యాకోబయ్య గారు ఆశీర్వదిస్తే ముగించుకుందాం తెలుగు సభ. అబ్రహాం లింకన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? జాన్సన్ గారు మీరు చేయండి. జాన్సన్ గారు మీరు చేయండి, చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా నాయన నీకే మహిమ, మహోన్నతుడా, మహాగుణుడా, నీకే వేలాది వందనాలయ్యా. అయ్యా ఇదిగో నాయన ప్రభు, ఈ యొక్క భౌతికపరమైన ప్రభు మా జీవితాలను జయించడానికి, ఈ ప్రపంచాన్ని జయించడానికి శక్తినైన ప్రభు నీ పాదాల దగ్గర మాత్రమే ఉందని ప్రభు మేము ఇంకా తెలుసుకోవటానికి సహాయం చేయించింది. ఈ లోకంలో ఎక్కడా లేదు నాయన ప్రభు, ఎక్కడ దొరకలేని ఇతరైన ప్రభు సన్నిధి సహవాసమునైనా, నెమ్మది సమాధానం ప్రభు, శాంతి సమాధానం ప్రభు కేవలం మా విజయమంతా నీ పాదం దగ్గర మాత్రమే ఉందని ప్రభు మేము ఇంకా తెలుసుకోవటానికి, నీ మీద మేము నైనా ప్రభు సంతృప్తిగానైనా ప్రభు పరిపూర్ణంగా ఆధారపడే గొప్ప దైనందికలను ఆత్మీయ జీవితాల ప్రభు మీట్లో ఉన్న మా అందరికీ దయచేయండి. వాక్యం వివరించిన నీ దాసులను జ్ఞాపకం చేసుకుని జీవించారు. వారి యొక్క ప్రయాణంలో పలాస ప్రయాణంలో నీ కృప ఉంచాను నాయన ప్రభు. పని నిమిత్తం వెలిచాగా నీకు రెండింతలకి అభిషేకంతో నీకు నీ దాసుల యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, వాడుకోమని అడుగుతున్నాను. అయ్యా ఈ మీటింగ్ నడిపిస్తున్న దాసులను జ్ఞాపకం చేసుకుంటే నూతన ఉద్దేశంతో, నూతన బలంతో, యవ్వన బలంతో నువ్వు వాడుకుంటే దీవించాను. మీట్లో ఉన్న మా అందరినీ కూడా దీవించండి అయ్యా నాయన. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా ప్రభు నైనా నీ పాదాల దగ్గర ఉండి ప్రభు నువ్వు కనపరిచిన విధేయత జీవితం ప్రభు మేము కూడా ఈ లోకం కనపరచడానికి సహాయం దయచేయమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చేస్తారా అయ్యగారు? మీరే ఆశీర్వాదాలు ఇవ్వండి మా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ. తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములను, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును, సార్వత్రిక సంఘములో చేరిన సకల పరిశుద్ధులకు, లుకింగ్ అంటూ జీసస్ దినదినము వెంబడిస్తున్న వారి కొరకు,
యాకోబు పాస్టర్ గారి ప్రయాణం కొరకు, పలాస చేరినంత వరకు, పలాస నుంచి ఇంటికి క్షేమంగా చేరినంత వరకు సర్వదా సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి.